కొండపల్లి హస్తకళ గత 400 ఏళ్ల నుండి వస్తున్న సాంప్రదాయ చెక్క బొమ్మల హస్తకళలు. బొమ్మలు తయారు చేసే కళాకారులను ఆర్యక్షత్రియులు లేదా నాకర్షులని పిలుస్తారు. వీరి ప్రస్తావన బ్రహ్మాండ పురాణంలో ఉంది. వారు 16వ శతాబ్దంలో రాజస్థాన్ నుండి కొండపల్లికి వలస వచ్చినట్లు చెబుతారు మరియు ఈ కళ శివునిచే ప్రసాదింపబడి హస్తకళలలో నైపుణ్యం పొందిన ముక్తర్షి వారి మూలమని పేర్కొంటారు. భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణా జిల్లా విజయవాడ సమీపంలోని కొండపల్లిలో చెక్కతో చేసిన కొండపల్లి బొమ్మల తయారీ కేంద్రం ఉంది. ఈ బొమ్మలు సంక్రాంతి మరియు నవరాత్రి పండుగల సమయంలో ఇళ్లల్లో జరుపుకునే పండుగలకి వాడతారు. దీనిని బొమ్మల కొలువుగా పిలుస్తారు. కొండపల్లి బొమ్మలు సమీపంలోని కొండపల్లి అటవీ ప్రాంతంలో పెరిగే తెల్లపోనికి చెట్టు యొక్క మెత్తని చెక్కతో తయారు చేస్తారు. ఈ చెక్క బొమ్మలను ముందుగా విడిభాగాలుగా తయారు చేసి అప్పుడు మక్కు, చింతపొడు గింజల పొడి, రంపపు పొడి యొక్క ముక్కలను కలిపి బొమ్మల విడిభాగాలను జోడించడానికి ఉపయోగిస్తారు. తరువాత దశలో నూనె మరియు నీటి రంగులు లేదా కూరగాయల రంగులతో రంగులు వేయడం మరియు బొమ్మల రకం ఆధారంగా ఎనామిల్ పెయింట్లు వేస్తారు. కళాకారులు ప్రధానంగా పురాణాల బొమ్మలు, జంతువులు, పక్షులు, ఎడ్ల బండ్లు, గ్రామీణ జీవితం మొదలైన వాటికి సంబంధించిన బొమ్మలను తయారు చేస్తారు మరియు వాటిలో ముఖ్యమైనవి దశావతారం, నృత్యం చేసే బొమ్మలు మొదలైనవి. యుగాల నుండి ఆదరణ పొందిన ఈ కళ కాలక్రమేణా ఆదరణ తగ్గుతుంది. కొండపల్లి బొమ్మలు తయారు చేయడంలో లాభాల కొరత, బొమ్మలు తయారీకి సమయం పట్టడం, పాశ్చాత్య కళల ప్రభావం మరియు యువతరాలు ఈ కళ వైపు మొగ్గు చూపకపోవడం, తగినంత ప్రోత్సాహం వంటి కారణాల వల్ల ఈ కళ అంతరించిపోయే ప్రమాదం ఉంది. నేనైతే హాస్టల్ నుంచి 96 నుంచి వచ్చాను. మా ఫాదర్ గారు అయితే ఇదే పని. ఆయన వచ్చి 50 సంవత్సరాలు ఇంట్లో ఇంట్రెస్ట్ అంటే ఇదే వృత్తి కదా మా డాడీ దాన్నే కాదు ఎడ్యుకేషన్ కూడా అయితే కాబట్టి సొసైటీ ఉంటుంది. సొసైటీ కూడా మా వాళ్ళు ఇచ్చేవాళ్ళు. ఏంటంటే ఎక్కువ కష్టం కదా వ్యవసాయం వచ్చాను కాబట్టి అమ్మాయి ఎక్కువ వచ్చినాం.
బొమ్మలు ఎక్స్చేంజ్ చేసుకుంటాం. చెన్నపట్నం నుంచి, ఏడుకుపాక నుంచి మా బొమ్మలు వాళ్ళు, వాళ్ళ బొమ్మలు వచ్చి తీసుకొని పుచ్చుకుంటూ ఉంటాం. అంటే ఇవి కూడా హ్యాండీక్రాఫ్ట్సే కాబట్టి మా షాపులో సేల్ అయితే కూడా తీసుకొచ్చి అమ్ముకుంటాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, లేపాక్షి మరియు ల్యాంకో ఇన్స్టిట్యూట్ ఆఫ్ జనరల్ హ్యుమానిటేరియన్ ట్రస్ట్ కొండపల్లి బొమ్మలు రూపొందించే కళను సజీవంగా ఉంచేందుకు కృషి చేస్తున్నాయి.